సెలవు దొరికితే మా వాళ్ళందరినీ తోలుకొని పోయేదాన్ని. కానీ ఏం చేస్తాం, సెలవు దొరుకుతుందో లేదో. ఇంతకు ఏడిపోతున్నావు ఏం కథ అని అనుకుంటుర్రా? ఇంకెక్కడికి, కుంభమేళకు గంగల మునిగి పుణ్యం మూట కట్టుకోనీకే ఎక్కడెక్కడోళ్ళంతా పోతుర్రు. ఇక సాధువులు బాబాలైతే ఇప్పటికే ఒడ్డున వై కూసుర్రు. తీరు ఇచ్చంత్రాలు చూపిస్తుర్రు చూడుర్రి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 13వ తారీఖు నుంచి శురువైతున్నది మహా కుంభమేళ. ఇప్పటికే ప్రయాగరాజు పబ్లిక్ సాధువులు బాబాలతోని కిటకిటలాడుతున్నది. అయితే సాధువులు అంటే అందరు ఒక్కటే తీరుగా ఉండరు కదా, తీరు అవతారాలలో ఉంటారు. అసొంటోళ్ళంతా ఇప్పుడు ఒక్కటే జాగలా కనిపిస్తుండేటాలకు చూసేటోళ్ళు మస్తు పరేషాన్ అవుతున్నారు. ఇక ఇక్కడ కానొస్తున్నాడు కదా, గీన చాయ్ వాలా బాబా నాట. అదివరకు సాధువు లెక్క మారక ముందు చాయ్ దుకాణం నడిపించేదట. అందుకే చాయ్ వాలా బాబా ఇండన్నట్టు. పెద్ద ముచ్చట ఏంటిదంటే 40 ఏండ్ల కింద తిండి తినుడు మాట్లాడు బంద్ చేసిండట. ఒక్క ముద్ద ముట్టడు, ఒక్క ముక్క మాట్లాడాడు. అగో తినకుండా ఎట్లా బతుకుతాడు అనుకుంటారా? దినం 10 కప్పుల చాయ్ తాగుతాడట. అంటే ఉత్త చాయ్ మీదనే బతుకుతున్నాడు అన్నట్టు. ఇంకా పెద్ద ముచ్చట ఏంటిదంటే గీ చాయ్ వాలా బాబా కలెక్టర్ చదువు చదివేటోళ్లకు, అంటే సివిల్స్ పరీక్ష రాసేటోళ్లకు క్లాసులు చెప్తాడట. అగ చూడర్రి ఎన్నిగానం పుస్తకాలు ఉన్నాయో. చాయ్ దుకాణం నడిపేట ఆయనకు గాతగానం చదివేట్లా అబ్బింది అని అంటే అంత మహిమ అంటున్నారు. మరి ఇక మాట్లాడని మనిషి చదివేట్లా చెప్తాడని పరేషాన్ కాకుర్రి. సివిల్స్ పరీక్ష రాసేటోళ్ళు గీ బాబాకు వాట్సాప్లో డౌట్లు అడుగుతారట. అట్లా బాబా సమాధానం చెప్తాడట. కుంభమేళాకు వచ్చిన చాయ్ వాలా బాబాను చూసి గమ్మతే ఉన్నదని అనుకుంటారట పబ్లిక్. గిట్లా తీరు బాబాలు దర్శనమిస్తున్నారు. ఇగో గీన అనాజువాలి బాబానట. నెత్తి మీదనే పంట పండిస్తాడు. వరి, గోధుమలు, మినుములు నెత్తి మీదనే పండిస్తాడు. ప్రకృతిని కాపాడాలి అని సందేశం ఇయ్యనికే గిట్ల నెత్తి మీద పంట పండిస్తాడట బాబా. నెత్తి మీద పంట ఎట్లా పండిస్తాడబ్బా అని కుంభమేళాకు పోయిన పబ్లిక్ చూసి పరేషాన్ అవుతున్నారు. గిట్లా తీరు బాబాలు ప్రయాగరాజుల దర్శనమిస్తున్నారు. ఇప్పుడు ఒక్కొక్కలది ఒక్కో కథ.